స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి యోహాను పత్రిక, స్వార్థ కాదు పత్రిక, మొదటి యోహాను పత్రిక 1 నుంచి 3వ వచనం దాకా కొన్ని మాటలు చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమదే వింటిమో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మనము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కుమారుడైన యేసుక్రీస్తుతోను కూడాను ఉన్నది. మన సంతోషము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు అంటే సహవాసానికి. ఎవరితో సహవాసం? ఇక్కడ చదివిన మాటలు మనం చూస్తే, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మీకు కూడా తెలియజేస్తున్నాం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన 2 ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం సహవాసానికి పిలువబడ్డాం. ఎవరితో సహవాసం? 1 తండ్రితోటి సహవాసం, 2 కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం. 2 కొరింథీ పత్రిక 13:14 చూడండి. 13వ అధ్యాయం 14 వచ్చాం.
ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు క్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీ అందరికీ తోడై ఉండును గాక. మీకందరికీ తోడై ఉండునుగాక. ఎవరి సహవాసం అంట? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మీకందరికీ తోడై ఉండునుగాక. ఎవరితో సహవాసం? ఒకటి, దేవుడు మనల్ని పిలిచాడు చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను కబంధ హస్తాల్లో నుంచి దేవుని దగ్గరకు, దేవుని హస్తాల కిందకు. ఎందుకంటే దేవునితో సహవాసం చేస్తామని. హల్లెలూయా. తండ్రితో సహవాసం. 2, కుమారునితో సహవాసం. 3, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం. మనం సహవాసానికి పిలువబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేనికి పిలువబడ్డాం? సహవాసానికి పిలుచుకున్నాడు దేవుడు మనల్ని. ఇప్పుడు మీరు ఏ సహవాసానికి చెందిన వాళ్ళు? పక్కన వాళ్ళని అడగండి, ఏ సహవాసానికి చెందిన వాళ్ళు? హల్లెలూయా, హల్లెలూయా. ఏ సహవాసం అంట? కొన్ని చోట్ల కొన్ని సంఘాలు సహవాసాలు ఉంటాయి. హల్లెలూయా. ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పటం కోసం అని చెప్పేసి ఏం చేస్తారంటే, కమ్యూనిటీ ఒకటి ఉంటుంది, కమ్యూనిటీ హాల్ అని ఉంటుంది. ఏ కమ్యూనిటీ? అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కులానికి ఒక సహవాస కమ్యూనిటీ హాల్ అని అంటారు. అల్లెల్లి ఉంటుంది కయ్యా, ఉండదా? కమ్యూనిటీ హాల్ మా ఊర్లో లేదు అన్న వాళ్ళు చేస్తాడు. కమ్యూనిటీ హాల్. ఇంకా మాకు కమిటీ హాల్ అంటారే, కొడుకుని మా అందరు కూర్చుని, కులస్తులందరూ కూర్చుని మాట్లాడుకుంటారు, సంగతులు చెప్పుకుంటుంటారు, కుల పంచాయతీలు వేసుకుంటారు. హల్లెలూయా. దానికి ఒక సహవాసం, వాళ్ళ సహవాసం అంతా అక్కడ కూడుకోవటానికి కులానికి ఒక సహవాసం కమ్యూనిటీ హాల్ అని ఉంటుంది. ఇంకా మనకి మన భాషలో చెప్పుకోవాలి, కమిటీ హాల్ అంటల్లా, ఆ కమిటీ హాలే. ఆ కమిటీ హాల్ అనే ఒకటి బిల్డింగ్ పెడతారు, వాళ్ళ వరకే కూర్చుంటారు, ఆడ కూర్చుని మాట్లాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది కులం యొక్క సహవాసానికి కూడుకునే కమ్యూనిటీ హాల్, వాళ్ళ సహవాసానికి సంబంధించిన ఒక భవనం అది. హల్లెలూయా, హల్లెలూయా. అది వేరే. ఏ కులం వాళ్ళకి ఆ కులానికి సంబంధించిన ఒక కుల సహవాసం యొక్క భవనం, కమ్యూనిటీ హాలు ఉంటుంది. ఆ కులం వాళ్ళంతా ఆడ కూర్చుని మాట్లాడుకుంటుంటారు. అది వేరే కమ్యూనిటీ హాల్. హల్లెలూయా. అదేంటంటే కులం యొక్క సహవాసం. హల్లెలూయా. వేరు కులాలకు వేరు సహవాసం, వేరు కమిటీ హాళ్ళు ఎవరి వాళ్ళకి ఉంటుంటాయి. అది వేరే సంగతి. మరి చర్చి అంటే, క్రీస్తు సంఘం అంటే ఇదేందంట? ఆయన అంటాడు, మందిరానికి వచ్చి యేసు ప్రభు చూశాడు, అటు ఇటు చూస్తే ఆడ కాకులు అమ్ముతున్నారు, ఆడ కొంగలు అమ్ముతున్నారు, ఆడ పావురాలు అమ్ముతున్నారు, ఆడ గాడిదలు అమ్ముతున్నారు. హల్లెలూయా. పావురం 700కి ఒక్క పావురం, 500కే పావురం అమ్ముతాం ఇక్కడ అని నీ పావురాలు అమ్ముతున్నారు, గాడిదలు అమ్ముతున్నారు. ఏంటారు బాబు ఇవన్నీ చూస్తే యేసు ప్రభు కోపం వచ్చింది. కొరడా ఒకటి తీసుకుని ఏం చేశాడు? ఇటోళ్ళు అంటే ధరిని కొట్టేశాడు, పావురాలని ఇడిపించేసి పైకి ఎగరేశాడు, పండండి తనివేసేసాడు. అప్పుడు ఆయన అంటాడు, నా మందిరము ఏంటంట? నా మందిరము సమస్త జనులకు ఏందంట? నా మందిరము
పలానా కులం వారికి మందిరం అన్నాడా? మరేమన్నాడు? పలానా సంఘం వాళ్ళకి మందిరం అన్నాడా? మరి ఇంకేమన్నాడు? సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కానీ మీరు దాన్ని ఏం చేశారు? వ్యాపారపు టిల్లులాగా చేశారు, దొంగటిల్లులాగా చేశారు, దొంగల గుహలాగా చేసి పడేశారు అని కోపం వచ్చి వాళ్ళందరినీ తరివేసేసాడు. ఆయన ఆశ ఏంటంటే, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. మరొక మాట మనం చూస్తాం, ఏమంటాడంటే, యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఫలానా కులం వారి మాత్రమే దేవుడు అని ఉన్నాడా? మరేంది? ఏమన్నారు? అందరికీ ప్రభువు. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని మందిరం అందరికీ పుట్టిల్లు, అందరికీ తండ్రి ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, కమ్యూనిటీ హాలుని ఆ కులం వారి యొక్క సహవాసాన్ని ఏం చేస్తున్నారు? దాన్నే చర్చి కింద మార్చేసేసి ఇది చర్చి అని పేరు పెట్టేస్తారు. హల్లెలూయా. అది ఎట్టా? దానికి దీనికి తేడా లేదా? తెలియదు పాపం. పక్క వాళ్ళకి చెప్పండి, కులం వేరు, దేవుని మందిరం వేరు. కులానికి మందిరానికి సంబంధం లేదు. ఆ కులానికి చెందిన దేవుడు కాదు, సర్వ మానవాళికి ఆయన, మనుషులందరికీ ఆయన. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీకందరికీ తోడయి ఉండునుగాక. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం? హల్లెలూయా. ఒకప్పుడు వేరు వేరు కులాల్లో, వేరు వేరు తల్లిదండ్రులకి, వేరు వేరు ఊర్లకి సంబంధించిన వాళ్ళం. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఇప్పుడు ఏమయ్యాం మనం? ఏమయ్యాం? క్రైస్తవులం అయ్యాం. అంటే యేసుక్రీస్తుని వెంబడించే వారం అయ్యాం. యేసుక్రీస్తు ఎక్కడికి వెళితే అక్కడికి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను చూపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. తండ్రి ఇంటి వారందరినీ విడిచిపెట్టాడు, స్వదేశాన్ని అంతా విడిచిపెట్టాడు. దేవుడు ముందీడ్తి, అబ్రహాం వెనకీడ్తి, దేవుడు ముందీడ్తి, అబ్రహాం వెనకీడ్తి. ఏమవుతున్నాడు? ఫాలో అవుతున్నాడు, అనుచరుడుగా మారాడు. దేవుడు వెనకీడితే వెంబడిస్తా వస్తున్నాడు. ఆయన వెనకీడితే మనం కూడా పోతా ఉన్నాం. యేసు ప్రభు ముందీడితే, అబ్రహాం వెనకీడితే, ఆయన వెనకీడితే మనం కూడా పోతా ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? మనం అంతా ఎక్కడికి వెళ్తున్నాం? రైలు ఇంజిన్ ఎక్కడికి పోతే వెనకున్న పెట్లన్నీ అక్కడికే పోతాయి. అంతే కదయ్యా. పక్క వాళ్ళకి చెప్పండి, రైలుకి ఎన్ని పెట్టెలు ఉంటాయి, ఎన్ని బాక్సులు ఉంటాయి? అడగండి. రైలుకి ఎన్ని బాక్సులు ఉంటాయి? నా ముఖానికి రైలు ఎక్కితే కదా. నేను ఎప్పుడు ఎక్కాను? హల్లెలూయా. ఎవరో తిమోతి పోటోళ్ళు అంటే వాళ్ళ కూతురు పుణ్యానా, కూతురుని తీసుకెళ్ళి పొద్దాక ఆడ దింపి రావాలా, లేదంటే పోయి తీసుకురావాలా. అప్పుడప్పుడు రైలు ఎక్కుతున్నాడు. మేము ఇప్పుడు ఎక్కాం, మాకేం పని ఉంది రైలు ఎక్కి దిగటానికి? మనకేం రైలు దగ్గరలో లేకపోయి అక్కడ ఒంగోలు పోయి ఎక్కాల. ఒక ఇంజిన్ ఉంటుంది రైలుకి, ఆ ముందేడితే ఇంజిన్ ఒకటి ఉంటుంది, ఆ ఎనికేడితే ఇక్కడ ఒక పెట్టె, ఆ నుంచి ఇంకేడకి ఒక పెట్టె, ఆ నుంచి ఇంకేడ ఒక పెట్టె, ఈ దీని తర్వాత ఇంకొక పెట్టె.
పెట్టె చాలా పొడుగు ఉంటుంది అది. హల్లెలూయా. ఈ పెట్టెలన్నీ కలిసి ఎక్కడికి వెళ్తున్నాయి? పెట్టెలు మొత్తం కలిసి ఎక్కడికి వెళ్తున్నాయి? ముందేమో ఇంజిన్ ఉంది, యేసు క్రీస్తు దేవుడు అనేటువంటి ఇంజిన్ ఉంది. వెనుకీడితే అబ్రహాం ఉన్నాడు, ఆ తర్వాత అపోస్తులు ఉన్నారు, ఆ తర్వాత మిగతా పాత నిబంధన కొత్త నిబంధన భక్తులందరూ ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు మనం ఎక్కాం యేసు ప్రభు. క్రైస్తవులం అనేటువంటి ఈ పెట్టెలో ఎక్కి కూర్చున్నాం. ఈ బండి ఎక్కడికి పోద్ది? నాశనపురమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తుంది? పరలోకం అనేటువంటి ఆ ఊరికి వెళ్తుంది. అక్కడికి మనం వెళ్తా ఉన్నాం, పెట్టెక్కి కూర్చున్నాం. హల్లెలూయా. రైలు ఎక్కి కూర్చున్నాం. హల్లెలూయా. మధ్యలో వాళ్ళు వస్తారు. అది కాదు, ఎంత ఒకవేళ నువ్వు యేసుప్రభు నమ్ముకుని, ఎంత ఒకవేళ నువ్వు ప్రార్థన పోయి, ఎంత ఒకవేళ దేవుడా అన్నంత మాత్రాన మన కులమేంది, మన కట్టడేంది, మన నియమం ఏంది, మన పద్ధతులేంటి, మన ఆచారాలు ఏంది, ఏం చేసిపోతున్నాం? అరవకు నోరు మూసుకో, దిగో. రైలు బండి దిగాల? అరే దిగపోతే ఎట్ట ఎక్కుతుందో? మా బండి ఎక్కాలి కానీ మీ బండి ఎక్కాలా? కులం అనే ఒక బండి ఉంటుంది. కులం పంచాయతీ అవుతుంది. కులం కట్టుబాట్లు, క్రమాలు, నియమాలు, నిబంధనల ప్రకారం అవన్నీ ఉంటాయి. ఈ బండి అయ్యా, ఈ బండి దిగకుండా ఆ బండి ఎక్కగలుగుతామా? అటక్కాలి ఇటక్కాలి కుదురుద్దా? పక్క వాళ్ళని అడగండి. ఎన్ని అనుకున్నా కులం కావాల్సిందే, దేవుడు కావాల్సిందే. ఎవరిని వదిలిపెడతాం? హల్లెలూయా. కుదురుద్దయ్యా? అయ్యా వీలైద్ది అంటారా? ఏం సీనా కుదురుద్ది అంటావా? వీళ్ళు ఊరుకోరు. నేను కాదంటే నేను ఒప్పుకోవట్లా. గోడ బట్టుకు లాగిసి వాళ్ళు రైలు బండి ఎక్కించుకుంటున్నారు. ఎట్టు చేయాలా? హల్లెలూయా. 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 కులం రైలు బండికి సరే పోనీలే నన్ను వదిలిపెడితే ఇంకొక బండి ఊరుకోవట్లా. అదే బండి. హల్లెలూయా. దిగో మర్యాద. ఆ బండి ఎక్కిన వరకు చాలే, దిగో. హల్లెలూయా. హల్లెలూయా. అసలు మన పార్టీ ఏంది, వాళ్ళ పార్టీ ఏంది? వాళ్ళ నాయకులేడా, మన నాయకులేడా? అసలు మనం ఏంటి, మన పద్ధతి ఏంది, మన పార్టీ ఏంది? అసలు ఏమని పోయావు నువ్వు? హల్లెలూయా. ఏదో క్రిస్మస్ రోజు వచ్చినప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి ఆడదాకా పోతారు, నలుగురితోటి ఏం చేస్తారు? అందరికీ నమస్తే. హల్లెలూయా. హల్లెలూయా. పండగ వచ్చింది, వాళ్ళ పండుగ వచ్చింది, వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. అందరికీ మనిషే కాబట్టి ముఖ్యమంత్రి అనగా ప్రధానమంత్రి అనగా నలుగురితో పాటు వాళ్ళతో పాటు అక్కడి దాకా పోయి రంజాన్ వచ్చింది, పండగకి వచ్చి అందరికీ సలాం లెక్కు భాయ్ అని టోపీ వేసుకుని అందరికీ నమస్కారం సలాం అని చెప్పేసి వచ్చేస్తారు. క్రిస్మస్ వచ్చింది, బైబిల్ ఒకటి తీసుకుని ఆడదాకా పోయి ముఖ్యమంత్రి కనుక ప్రధానమంత్రి అక్కడ పోయి క్రిస్మస్ అందరికీ మెర్రీ క్రిస్మస్, అందరికీ జై క్రిస్మస్. ఇంకేందంట చెప్పు? హ్యాపీ క్రిస్మస్. సరే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటారు. యువతలకు వస్తారు. హల్లెలూయా. వాళ్ళు అన్ని బండ్లు ఎక్కుతారు. అయ్యో మన పార్టీ ఏంది, మన పద్ధతి ఏంది, మన స్థాయి హోదా ఏంటి? అసలు మన మంత్రి ఏంది, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన పద్ధతులు ఏంది? అవన్నీ వదిలిపెట్టి ఏంది యేసుప్రభు అంట, ప్రార్థన అంట, అవన్నీ క్రమాలు, కట్టుబాట్లు, నియమాలు అసలు ఏనాడు పుట్టుకొచ్చినాయో. హల్లెలూయా. 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 అరకొండి దిగో రా. మన రాజకీయ బండి జై జిందాబాద్. మన పార్టీ గుర్తుంచుకోండి, మన పార్టీకి ఓటేయండి. హల్లెలూయా. ఆ బండి వాళ్ళు వచ్చి ఇది లాగుతున్నారట, ఎక్కమంటున్నారు. ఎట్ట చేయాలరా బాబా? హల్లెలూయా. అంతలోకి ఇంకొక బండి వచ్చింది. హల్లెలూయా. అయినా మీ నాన్న పేరేం పేరు, మీ తాత పేరేం పేరు, అసలు మీరు ఎవరు అనుకుంటున్నారు? అయినా మీరు యేసుప్రభు నమ్ముకోవటం ఏంది? తాతల ముత్తాతల నుంచి ఏనాడు నుంచో ఉందో మన ఆచారాలు, మన పద్ధతులు, మతం. మనం అంతా ఈ దేశంలో పుట్టా కాబట్టి అంతా ఒక మతమే. మనమంతా ఆ వెనకట ఎప్పటి నుంచో ఉన్నాయి, వాటినే పాటించాలి. కానీ ఈ కొత్తది ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు మన దేవుడు కాదు. అయితే అదేంది తీసే వదిలిపెట్టో, రా ఇక్కడ రా, ఈ బండి ఎక్కువ అంటున్నారు. ఒరే నాయన ఇదేందిరా బాబా,
ఎటు పోవాలో, ఏ బండి ఎక్కాలో, ఎటు దిగాలో, ఎటు ఎక్కాలో ఏం అర్థం కావటల్లా. హల్లెలూయా. అనేక దారులు కలిసిన చోటంట ఏం చేయాలంట, అన్ని దారులు కలుస్తున్నాయి ఆడ, అక్కడ ఆగాలంట, ఆలోచించాలంట, అర్థం కాకపోతే పక్కన వాళ్ళని అడగాలంట. ఏమని? మరిమ్మ మందిరానికి ఎప్పుడు పోతే హాజరేస్తారు, స్కూల్కి ఎప్పుడు ఎన్నింటికి వెళ్తే దాంట్లో హాజరేస్తారు, కలుపు తీస్తానికి ఎన్ని గంటలకు పోవాలా, ఎన్నింటికి పోతే డబ్బులు ఇస్తారు అని మరేం బోటలను అడిగితే చెబుతారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు కాబట్టి. ఏమ్మా, 4 బజారు తెలుసు కాబట్టి మధ్యలో ఉంది కనుక తెలుసు కనుక అట్టటం తెలిసిన వాళ్ళు అడగాల. ప్రార్థనకి ఎన్నింటికి వెళ్ళాలా? హల్లెలూయా. కలుపుకి ఎన్నింటికి వెళ్ళాలా? హల్లెలూయా. కలుపుకి 3 మూనులు తీసినాకపోతే బాగుంటుందా, లేకపోతే 5 మూనులు తీసేసి అయిపోయిన తర్వాత 6 మూనులు పోయి కలిస్తే బాగుంటుంది? డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తుంది, ఎంత కూలి ఇస్తారని అలాంటి వాళ్ళని అడగాల. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి 4 జంక్షన్లు ఉంటారు. అటు కాకుండా ఇటు కాకుండా, అటు అయితే అటు, లేకపోతే ఇటు అయితే ఇటు. ఏందంటారు, కొండ మీద కోతే లేకపోతే గోడ మీద పిల్లె, అయితే అటు లేకపోతే ఇటు ఏదో ఒకటి అన్నట్టు 4 రోడ్లు కలిసి కాడ ఆగాలంట, ఆలోచించాలంట, అడగాలంట. అర్థం కాలేదు కాబట్టి అడగాల. అడగకుండా పెట్టకుండా ఏం చేస్తావు, కులం వాళ్ళు ఊరుకోవాలి, ఏం చేస్తావు, మా పార్టీ వాళ్ళు ఒప్పుకోవాలి, ఏం చేస్తావు, మా పితరులు పెద్దోళ్ళు ఉన్నారే, మా ఊర్లో పెద్దోళ్ళు, వాళ్ళు ఒప్పుకోవాలి. మరి ఏం చేసావు? క్రైస్తవులు అనేటువంటి, యేసుక్రీస్తు అనేటువంటి సహవాసంలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి ఎక్కిన రైలు బండి, ఈ బండి దిగితేనేగా అవతల బండి ఎక్కేది. అయ్యా, ఎక్కకుండా కుదురుద్దా? కుదురుతుందా? హల్లెలూయా. మరి ఏం చేస్తున్నావు అడగండి, పక్కన అడగండి. ఇంతకీ నువ్వు ఏ బండికి చెంది ఉన్నావు, ఏ బండి ఎక్కి కూర్చున్నావు అడగండి. చివరికి మరి ఏ ఊరు పోదాం అనుకుంటున్నావు, ఎక్కడ పోతావు, నీ ముగింపు, నీ గమ్యం ఏంటి అడగండి, పక్క వాళ్ళు అడగండి. హల్లెలూయా. ఆలోచిస్తే అర్థమైంది, లేకపోతే వ్యర్థమైపోద్ది. ఏదైతేనేమి, ఎక్కడైతేనేమి, ఇంకా ఎట్టయితేనేమి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతేనేమి, ఎర్ర బండేగా, ఎర్ర బస్సేగా, ఎక్కి కూర్చున్నా. ఎక్కడికి వెళ్తావు అమ్మ, ఎక్కడికి వెళ్తావు? హల్లెలూయా. శృతి వెళ్ళిపోయి అద్దెంకులో బస్సు ఎక్కి కూర్చుంది. ఏంటమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను కొత్తపల్లి వెళ్తున్నా, పోస్ట్ ఆఫీసులో జాబ్ చేస్తాను, కొత్తపల్లి వెళ్తున్నా. అమ్మాయి ఇది వినకొండ పోయే బస్సు అమ్మాయి. అన్న ఎర్ర బస్సు ఎక్కితే వెళ్తారని మా నాన్న చెప్పాడు. ఎర్ర బస్సు ఎక్కా. ఉరి నాయన, ముందు బోర్డు ఉందో చూసావా? కొత్తపల్లి పోయేది ఒంగోలు కల్లి అటు పోద్ది, ఈ బండి ఇటు పోతుంటే గమనించలేదా? తేడా అర్థం చేసుకోలేదా? ఇటు పోతుందా, వెనక్కి పోతుందా? సింగరకొండ దాటింది, చక్రపాలెం దాటింది. వామ్మ ఇదేంది? హల్లెలూయా. నేను కొత్తపల్లి కాదు పోతుంది, కొత్తపల్లికి బస్సు ఎక్కాను అనుకుంటున్నా. కాదు. హల్లెలూయా. ఏమంటే డ్రైవర్ గారు, ఇంతకీ కొత్తపల్లి పోతుందా లేదా? నోరు మూసుకో, కూర్చోమ్మ. ఇది కొత్తపల్లి ఎందుకు పోతుంది, ఇది వినకొండ బస్సు అయితే. అవునా? ఆగయ్యా నాయన. తీసుకొచ్చి కొత్తపాళ్ళు దింపారు. మళ్ళీ మర్యాదగా ఎంత దూరం దాటిపోయామో, దారి తప్పి, త్రోవ విడిచి, మార్గం తప్పి ఎంత దూరం అయితే వెనక్కి పోయామో అంత దూరం మళ్ళీ ఏం చేయాలా? మర్యాదగా మళ్ళీ అద్దెంకి రావాల్సిందేనా? తప్పదా? హల్లెలూయా. అబ్బో, ఎట చేయాలా? ఎట్టకొట్ట అయిపోయిందిగా, కుదరదు. హల్లెలూయా. దారి తప్పి ఎంత దూరం పోయావో వెనక్కి, అంత దూరం మళ్ళా రావాలి, మర్యాదగా మళ్ళీ అద్దెంకి రావాలి. అద్దెంకిలో అడిగి తెలుసుకోవాలి. అయ్యా, బస్ స్టాండ్లో బస్సులు చాలా ఉన్నాయి, ఏ బస్సు ఎక్కితే నేను కొత్తపల్లి నా పోస్ట్ ఆఫీస్కి వెళ్తాను చెప్పండి. హల్లెలూయా. అడిగి తెలుసుకుంటే, అమ్మా ఒంగోలు బస్సులన్నీ అక్కడ ఆగుతాయి, అక్కడికి పో, అక్కడ బోర్డు చదివావా? ఒంగోలు అని ఎక్కువ. హల్లెలూయా. అది ఎక్కేదా? ఎక్కా, రైట్.
సరే అయిన బస్సు ఎక్కి ఇప్పుడు అమ్మయ్య కొత్తపల్లి వచ్చిందా దిగుతున్నాడు, టకాన్ దిగి వెళ్ళిపోద్ది. అనుకున్న గమ్యం చేరాలంటే సరి అయిన బస్సు ఎక్కాల. ఏదైతే లే బస్సు అంటే కుదరదు, ఏదైతే రైలు అంటే కుదరదు. ఎట్టయితే నీ ఎక్కి కూర్చున్న పోతనగా కాదు, అది కాదు, సరి అయినది ఎక్కాలి. పక్కాలని అడగండి, సరి అయిన బస్సే ఎక్కి కూర్చున్నావా, ఏదో ఒకటి ఎక్కి కూర్చున్నావా? హల్లెలూయా. రైల్లో వెళ్తున్నప్పుడు అక్కడక్కడ మాకు అర్థం అవుతుంది ఏమని, కాయలే శనకాయలే పల్లీలే అంటాం. ఎవడ్రా బాబు ఈడు ఇక్కడెక్కాడు, ఆ పల్లీలు అన్న ఈ పెట్టి నుంచి ఆ పెట్టి నుంచి అంతే ఎక్కుతూ ఉంటాడు. వీడు పొయ్యి ఏం చేస్తాడు, రైలు బండి ఎక్కాడు. రైలు ఎక్కేసి ఏం చేస్తాడు, ఒంగోలు దిగుతాడు. ఒంగోలు మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చే బస్సు ఎక్కుతాడు, ఇంకొక రైలు ఎక్కుతాడు. ఎక్కి పల్లీలే శనక్కాయలే అంట మళ్ళీ చీరాల దిగుతాడు. హల్లెలూయా. వీడికి ఒక గమ్యం గురి ఏమి లేదు, వాడు శనక్కాయలు అమ్ముకోవటం అంతవరకే. మళ్ళీ ఇంకొక రైలు ఎక్కుతాడు, మళ్ళీ ఒంగోలు పోతాడు, నెల్లూరు దాకా పోతాడు, పెట్లన్నీ తిరిగి అమ్ముకుంటాడు. మళ్ళీ ఇటు నుంచి వచ్చే ఇంకొక రైలు బండి ఎక్కుతాడు, మళ్ళీ వచ్చి విజయవాడ దిగుతాడు. మరి నాయన ఇది అసలు ఏ ఊర్రా బాబు నీది, ఇన్నిసార్లు చూసి అక్కడికి పడతా ఏడు కనపడతా, రైలు ఎక్కుతా ఈ రైలు ఎక్కుతా. నేను అన్ని రంగాల్లో ఉంటానండి, నేను శనక్కాయల వ్యాపారం వరకు నాకు డబ్బులు కావాలి అంతే. ఏ ఊరు పోతే నాకెందుకో రైలు బండి ఎక్కి హల్లెలూయా. పక్కన అడగండి, ఎంతకి నీ గమ్యం ఏంటి, నీ గురేంటి? చచ్చాక పరలోకం వెళ్దాం అనుకుంటున్నావు, లేకపోతే ఎక్కడికి పోతే పోయాలి, పాతాళానికో పరలోకానికో తర్వాత సంగతులు అప్పుడు చూద్దాం. సచ్చినాక దిక్కెవుడు. హల్లెలూయా. సచ్చినాక తక్కిడో బిక్కిడో ఎవడు చూసేవాళ్ళు ఆడకపోతామో. నువ్వు చూసి వచ్చావు పరలోకం ఉందని? హల్లెలూయా. లేదు, గమ్యం లేక, ఒక గురి, ఒక నిర్ణయం, ఒక తీర్మానం, ఒక నిర్దిష్టమైనటువంటి ఏమీ గమ్యం లేకుండా పిచ్చోడు అలాగే ఎటు పడితే అట్ట తిరగకూడదు. హల్లెలూయా. ఈ కుక్కలు ఉంటాయి కదా, గమనిస్తూ ఉండండి. గయ్యి నడుచుకుంటూ రోడ్డుని పరిగెత్తుకుంటూ పోతాయి. అల్లా వచ్చి అర్జెంట్ ఫోన్ వచ్చింది, ఎమ్మటి వెనక్కి తీసుకు గబాన్ తొందరగా రాయి, ఆసుపత్రి పోలేము, ఏడాలు బాగాలేదంటే అర్జెంట్గా వెనక్కి తిప్పు బుర్రని వచ్చినట్టు ఎంత స్పీడ్గా వెళ్తుందో టక్కన అక్కడ ఆగుద్ది. ఆగి ఎవరో పిలిచినట్టు మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ అదే స్పీడ్లో మరీ పరిగెత్తుకొచ్చుద్ది. ఏంద్ర నాయన ఎక్కడికి వెళ్తుంది ఇది, ఎందుకు ఎంత స్పీడ్గా పోతుంది? ఏమో తెలియదు, దానికే తెలియదు. అదేంది? హల్లెలూయా. ఒక గురి, ఒక గమ్యం, ఒక నిర్దిష్టమైనటువంటి స్థితి ఏమి ఉండదు దానికి. మరి మనకు ఒక గమ్యం ఉంది. హల్లెలూయా. గాఢాంధకారమైన నాశనపురమైన లోకాన్ని విడిచిపెట్టాం, వదిలేసాం. మన కొరకు శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువుని క్రైస్తవులన్నీ బండి ఎక్కేసి కూర్చున్నాం. హల్లెలూయా. మన గమ్యం పరలోకం, మన ముగింపు సొంత ఇల్లు, సదాకాలం శాశ్వతంగా ఉండే మన తండ్రి ఇంటిలో, అక్కడ యుగాలు దాకా ఉంటాం. అక్కడికి వెళ్తున్నాం మనం. హల్లెలూయా. కొంతమంది బండి ఎక్కల, కొన్ని ఎక్కిన కాడే కూర్చున్నారు శనక్కాయల బండోడిలాగా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, శనక్కాయలు అమ్మేయడం లాగా ఆ బండి ఈ బండి దొరికిన బండి అని లెక్క మాకు. చివరికి చచ్చి నాకు తెలుస్తుంది, కళ్ళు తెరిచి చూస్తావు, అమ్మ ఇదేంది ఏడకొచ్చాను. హల్లెలూయా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? హల్లెలూయా. ఒకసారి మేమే తేడా పడ్డాం. అమ్మకు బాగలే, హాస్పిటల్ తీసుకెళ్ళాం. మాతో పాటు 10 నుండి ఒక బ్యాచ్ వచ్చారు. ఆదిలక్ష్మి అని ఒక అమ్మగారు యాదవ్ కుటుంబం నుంచి వచ్చి, పాప ఆమెకు బాగల, వాళ్ళ తల్లి వాళ్ళ భర్త కూతురు ఒక పిల్ల ఉంది. ముగ్గురు వచ్చారు పాప ఆమెను చూపించుకోవటానికని. మా అమ్మ, నేను, వాళ్ళు అందరం కలిసి ఇంకొక బ్యాచ్ కందుకూరు దగ్గర ఏదో ఊరు, మేము 6 కలిసి ఒక దాంట్లోనే రైలు ఎక్కాం. మద్రాసు దిగాం, ఎగ్మోర్ హాస్పిటల్కి వెళ్ళాం, చూపించుకున్నాం, అంత అయిపోయింది. ఇంక ఇంటికి పోండి అన్నారు, కరెంట్లు పెట్టారు, అంత అయిపోయింది. ఇంటికి పొమ్మంటే ఆంధ్రా నుంచి వచ్చే రైలు బండి ఎక్కడ ఆగుద్దో అక్కడే ఆగాం. ఎందుకంటే మనల్ని దింపింది బండి ఎక్కడే, రైలు ఎక్కడే వచ్చి ఆగుద్ది, అడిగి రాగానే ఎక్కేద్దాం అనుకుని టికెట్ కొనుక్కున్నాం, అంత జేబులో పెట్టుకుని ఆడనే కూర్చున్నాం. 6 అక్కడే కూర్చున్నాం.
సరే కొద్దిసేపు ఆగిన తర్వాత తీరా చూస్తే ఒక రైలు బండి వచ్చింది. ఖచ్చితంగా అక్కడే ఇదే మన బండి, ఇక్కడ దిగాం కాబట్టి ఇది మన బండే, ఆంధ్ర పోయేది అని చెప్పి టకటక ఎక్కి ఇది నా సీట్ అని కూర్చున్నాం అందరం. హల్లెలూయా. సందకాడు ఎక్కాం. అర్ధరాత్రి సగం రాత్రి అయ్యేసరికి అక్కడ బండి ఆగింది. పోలీసు వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ చెక్కింగ్ వాళ్ళు వచ్చారు. ఎక్కడ పోవాలి మీరు అంటున్నారు. మేము ఆంధ్రానండి, గుమ్మడిపూడి కాదా వచ్చింది. ఓహో, ఈ భలేగా ఉందే నాయన, ఇది గుమ్మడిపూడి కాదురా బాబు, మీరు ఆంధ్ర పోవాల్సిన ఈ బండి ఎందుకు ఎక్కారు? ఇది ఆంధ్ర పోయే బండి కాదా? ఆంధ్ర బండి మా ఆంధ్ర నుంచి మేము వచ్చేటప్పుడు అక్కడే ఆగిందండి, అందుకని అది ఎక్కే పిచ్చి మొహాలరా, ఇది ఆంధ్ర పోయే బండి కాదు. మరి ఏ బండి అండి? ఇది బెంగళూరు పోయే బస్సు రైలు. అప్పు ఎట చేయాలండి, మరి ఎట చేస్తాం? దిగండి మర్యాదగా ఎడ దిగ, మళ్ళీ మద్రాసు పోండి, తెల్లరాళ్ళకి మద్రాసు పోతారు రైలు. మళ్ళీ ఇంకొకరు ఆంధ్ర పోయి బండి ఏదో అడిగి అది ఎక్కిపోండి అన్నాడు. అబ్బా ఎట చేయాలి, సరే దిగండి అమ్మ అని తట్టపొట్ట సర్దుకుని అందరు కిందకి దిగాం. హల్లెలూయా. యవనస్తురాలు ఒక ఆడపిల్ల కూడా ఉంది మాతో, ఈ పొద్దులా కూతురు. ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళకి మీరు అర్ధరాత్రి ఏడ ఉన్నారు? అందరూ పోలీసు చెక్కింగ్ వాళ్ళు వచ్చి ఏమయ్యా ఏ ఊరు పోవాలి, ఎక్కడ దిగారు ఇప్పుడు? పక్క ఊర్లో ఏమన్నా పోవాలా ఏంది? పక్క ఊరు కాదండి, మేము ఆంధ్ర పోవాలండి. ఆంధ్ర పోవాల్సిన ఈ రైలు ఎందుకు ఎక్కావు? ఏడెందుకు దిగా? తిక్కల వాళ్ళలాగా ఉన్నారు. ఏడన్నా వాళ్ళే బాబు, ఇది మొదలే భయంకరమైన ఊరండి, మీకు తెలియదు. ఏడ దిగారు, ఏడ ఉంటే మీకు క్షేమం కాదు. ఇది ఏ ఊరు? ఇదా రాజీవ్ గాంధీని బాంబు పెట్టి పేల్చి చంపినే ఆ ఊరు ఇది. అమ్మో, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీని బాంబు పెట్టి చంపేశారే ఆ ఊరు పెరంబదూర్. అమ్మో వద్దురు నాయన, మనం కూడా సావకుండా బతకాలంటే మరి ఏం చేయాలి? నా మాటిని అదిగో పోలీసు వికెట్ క్యాబిన్ ఉంటుంది కదా, ఆడ కూర్చోపోండి అన్నాడు. పోలీసు ఆయనే తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ 6గురిని ఆ పోలీసు కూర్చునే క్యాబిన్లో కూర్చోబెట్టాడు. తెల్లారి 4:30కి రైలు వచ్చుద్ది, అది ఎక్కండి అని పాపం ఆయనే దయదలిసి కరెక్ట్ కూర్చొని కోరిక పాటలు పాడుతుంటే రైలు వచ్చింది, పోండి అది ఎక్కండి అన్నాడు. ఎక్కేసి మళ్ళీ మద్రాసు వెళ్ళి మద్రాసు నుంచి మళ్ళీ ఆంధ్ర బస్ రైలు ఎక్కి నేరుగా వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసాం? అడగల, మాకు అంత తెలుసులే అనుకున్నాం. ఏం పర్వాలేదు, అటు నుంచి రైలు వచ్చి ఇక్కడే ఆగింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఆగిందంటే ఆంధ్ర రైలే అని మేము అనుకున్నాం. మా అతి తెలివితేటలు అన్ని తెప్పలు పెట్టినాయి. 2 రోజులు ప్రయాణం. పక్క వాళ్ళకి చెప్పండి, అతి తెలివితేటలు ఉపయోగించి ఎవరిని నేను అడగక్కర్లే, నాకు అంత తెలుసు అనుకో. మాకు సచ్చి కళ్ళు తెరిచి నాకు అక్కడ కనపడుతుంది, ఏడదేలేది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాల, సిగ్గుపడక్కర్లా. వాళ్ళని అడిగేది వీళ్ళని సలహా అడిగితే ఏమన్నా అనుకోరు, ఎవరు ఏమన్నా అనుకొని తెలియలా. సిగ్గుపడక్కర్లా, అడగాల. 4 రోడ్లు కలిసిన చోట ఆగి నువ్వు ఎక్కడికి పోవాలో, ఎటు మళ్ళీతే వెళ్తాదో అడిగి తెలుసుకొని అక్కడ గమ్యానికి చేరితే బాగుంటుంది. ఆమేన్. మన అసలు సబ్జెక్టుకి వద్దాం. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు? తండ్రితోనూ కుమారుడు యేసుతోనూ 3 పరిశుద్ధాత్మతోనూ సహవాసానికి పిలిచాడు. ఆమేన్. అయితే మనం ఎవరితో సహవాసం చేయాలా? వాళ్ళతోటే సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవుని సహవాసంలోనికి రావాలి. మనం దేవునితో స్నేహం చేయాలి, ఆయనతో సహవాసం సంబంధం కలుపుకోవాలి. అయితే మనం ఆయనతో సహవాసం చేయాలంటే ఈ మనుషులతో సహవాసం, అవును కరెక్టే, సహవాసం కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. అయితే మరి మనం ఎట్ట చేయాలా? 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు హల్లెలూయా. ఏంటంట? ఆయన వెలుగులో ఉన్నట్టే మనం కూడా వెలుగులోనే నడుచుకోవాలి. వెలుగులోనే నడుచుకుంటే చీకటి పనులు చేస్తామా? చెయ్యం. ఎందుకని? వెలుగులో ఉన్నాం కదా.
హల్లెలూయా, హల్లెలూయా. వెలుగులో ఉన్నాం. వెలుగులో ఉన్నామంటే ఉదాహరణ నీకు అర్థం అవుతానికి చెబుతాయి. ఇంత వెలుగు ఉంది, ఎంత పట్ట పగులాలు అందరూ చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చూస్తూనే ఉన్నాం. మరి అందరం చూస్తున్నాం కాబట్టి వెలుగులో ఉన్నాం కాబట్టి ఎవరైనా తప్పు చేస్తారా? చేయలేరు. ఎందుకని చేయలేరు? అందరూ చూస్తుంటే ఎడ చేస్తా, ఎక్కడ పాసిపోతావా పోయిరాదు. ఎందుకని? పాస్ వస్తే పోసుకోవచ్చు, ఏడైనా పోసుకోవచ్చుగా. పోతావా? పోతాడా? పోయలేడు. కూర్చోబో. హల్లెలూయా. ఎందుకంటే పాస్ వస్తున్నమాట కరెక్టే, కానీ అందరు చూస్తుంటే ఇంత వెలుగులో పట్ట పగులు అందరు చూస్తూ ఉంటే తప్పు చేయలేం, ఎవరైనా చేయలేం. ఆ చిన్న పిల్లోడికి సిగ్గు అర్థమైపోయింది. అందరు చూస్తారైతే అట్టెట్ట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏంది కొంతమందికి సిగ్గేయిదా? హల్లెలూయా, హల్లెలూయా. పాటలు అయిపోయినాయి, ప్రార్థన అయిపోయింది, సాక్ష్యాలు అయిపోయినాయి, వాక్యం ఉంటాయా అని ఇప్పుడుకో వస్తారు. వాళ్ళకి సిగ్గు అనిపించదా? అబ్బే, వాళ్ళు వెలుగులో ఉంటే అర్థమైపోద్ది. వెలుగులో చీకట్లో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇది అబ్బాయి ఇదేం కాదులే, పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది మీ వాళ్ళు అందరూ ఆడ కూటం పెట్టారా? అందరు పోయి ప్రార్థనలు కూర్చున్నారు, నువ్వు ప్రార్థనలకు బాగాలేదేంది, ఇంటికాడ ఉన్నవేంది? హల్లెలూయా. వెలుగు సంబంధికి అర్థమైంది, సిగ్గేస్తుంది. అది అందరూ ఆడకొచ్చారు, నేను ఏడండేది ఏంది? హల్లెలూయా. ఆదివారం ప్రార్థన పోయారు అందరూ ప్రార్థన పోయారు. మరి నువ్వేంది ఇంటికాడ ఉన్నావు? ఇంటికాడ అంటే బల్లారాధన పోతల్లా, బల్లారాధన రోజులు పోయొస్తా. మరి మిగతా రోజుల్లో నాకు సిగ్గేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు సంబంధికి అర్థమైపోద్ది. వెలుగులో నేను నడుచుకునే వ్యక్తికి అబ్బో నేను వెలుగులో ఉన్నా అందరు చూస్తుంటే ఎట్ట చేసేది? హల్లెలూయా. వెలుగులో ఉంటే అర్థమైపోద్ది. ఏమని అర్థమైపోద్ది? అద్దం ముందుకు వెళ్తే అర్థమైంది, ముఖాన బురద ఉంది, మసి అయింది, అర్థమైపోద్ది. కాబట్టి గబగానే అర్థం చూసుకొని నాకు అర్థమైంది కాబట్టి తుడుచుకుంటా. హల్లెలూయా. అందుకని మనం వెలుగులో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులోనే నడుచుకోవాలి. వెలుగులో నడుచుకోవటం అంటే తప్పు చేయలేము. తప్పు చేయాలంటే భయపడతాం. అమ్మో దేవుడు చూస్తున్నాడు, అయ్యో అందరు చూస్తున్నారు, అయ్యో చండాల పని. అది ఎట్ట చేసేది? అందరూ ప్రార్థనలు ఆడ కూర్చుంటే నేను ఏడ కూర్చునేది ఏంది? కూర్చోలేను. ఎందుకంటే నాకు అర్థమైపోద్ది. అదేంది ప్రార్థన కదా. అవును, కోట అందరూ ఇచ్చారు కదా, పొరుగు రోజులు కూడా వస్తే ఉండూరు దానివి, పక్కింటోడు నువ్వు ఇంట్లోనే ఉన్నావేంది? హల్లెలూయా. ఉండలేవు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధివి, వెలుగులో నడుచుకుంటున్నావు, దేవుని సహవాసంలో ఉన్నావు. కోటం పెట్టారు, 2-3 నా నామం పేరట ఎక్కడ కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను. అక్కడ ఎవరెవరు ఉంటారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పొరుగు రోజులే కాదు ప్రార్థనకు వచ్చింది. పక్కింటికాడ కోటం జరుగుతుంటే పొరుగు రోజులే కాదు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏ సహవాసానికి నిన్ను పిలిచాడో ఆ సహవాసం వాళ్ళందరూ అక్కడ వచ్చారు. ఆ కోటలో కూర్చున్నా, నువ్వు ఇంటికాడ కూర్చొని పక్కన బజార్లో వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడుతూ ఉండలేవు. ఎందుకంటే అమ్మో నేను వెలుగులో నడుచుకోవాలి. హల్లెలూయా. చీకటి సంబంధిని కాదు, నన్ను సహవాసానికి పిలిచిన దేవుడు కోటలో 2-3 కూడా ఆయన దగ్గర, వాళ్ళందరి మధ్యలో అక్కడ కూర్చున్నాడు. ఆయనతో సహవాసం చేయాలి. కానీ వేరే వాళ్ళతో సహవాసం చేస్తా బజార్లో పెట్టి ఆ మాట ఈ మాట కబుర్లు చెప్పుకుంటా నేను ఎట్ట కూర్చుంటాను? నేను వెలుగులో ఉన్నా. హల్లెలూయా. పక్కన అడగండి, వెలుగు సంబంధివా చీకటి సంబంధివా? దేవునితో సహవాసానికి పిలబడ్డావు కాబట్టి ఆయన సహవాసంలోనే ఉండాలి. హల్లెలూయా. దేవుని సహవాసం చేస్తానికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనం ఆయన సహవాసంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సహవాసంలో మనం ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందంట?
ఆయన సహవాసంలో, ఆయన ప్రేమలో మనం పురికొల్పుకుంటాం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10:25 చూడండి. హెబ్రీ పత్రిక 10:25. సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినం? యేసు ప్రభు రాకడ దినం సమీపిస్తుంది అన్న సంగతి చూసి కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ఎక్కువగా అలాగా కూడుకోండి. ప్రేమ చూపుటకును, ఒకరికొకరు ప్రేమ చూపించుకోండి. సత్కారములు చేయుటకును, ఒకరికొకరు సత్కార్యం చేయండి. ఒకరినొకడు ఒకరిని ఒకరు పురికొల్పవలెనని ఆలోచింతుము. పురికొల్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభ దశలో సువార్త మొదలు పెట్టాం. ఎట్లా? ఒక ఆమెకు బాగలేదు, జ్వరం వచ్చింది. 3 రోజుల నుంచి గుడిసెలోనే ఉంది, నేల గుడిసె. పాత విశ్వాసాలకు తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, కానీ పాత వాళ్ళకి తెలుసు. నేల గుడిసె, కర్రలన్నీ నేలకు చుట్టూ రౌండ్గా గుచ్చి ఆ పై కర్రలు మొత్తం మూట కట్టి జమ్ముతోటి కప్పినటువంటి గుడిసె. ఆమె గుడిసెలో ఉంటుంది. మన దగ్గర ప్రార్థనకు వస్తూ ఉంటుంది. తోటి సహోదరి జ్వరం వచ్చి 3 రోజులైంది. అన్నం తినక 3 రోజులు గడిచిపోయింది. ఇవాళ ఆదివారం కదా, ప్రార్థనకు రాలేదమ్మా ఫలానామా. అవునన్నా, రాలా. పక్కన ఎవరో అన్నారు జ్వరం వచ్చిందంటన్నా. జ్వరమా? అవును. అయ్యో పాపం, మరి వెళ్ళొద్దామా? వెళ్దాం పదండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం వెళ్ళాం, టీం మొత్తం వెళ్ళాం. అప్పుడు ఆటోలు లేవు, ఏమీ లేవు, నడుచుకుంటూనే పోయాం. హల్లెలూయా. అందరం పోయాం. పోయి చూస్తే అమ్మా వందనాలమ్మ అంటే, వందనాలన్నా అమ్మ, వందనాలమ్మ అని అందరూ పోయి చుట్టూ తగులుకొని చూస్తే చాలా నీరసంగా ఉంది. అన్నం తిన్నావా? 3 రోజులైందన్నా. అరే మెల్లిగి లేచి కూర్చుంటావా? ఓపిక లేదన్నా. సరే మెల్లిగి లేపి కూర్చోబెట్టి 1-2 సిస్టర్లు తీసుకెళ్ళి ముందు ప్రార్థన చేసాం. కొబ్బరి నూనె ఇచ్చి ప్రేయర్ ఆయిల్ రాశారు 1-2 సిస్టర్లు. తలకొక్కలు, కాలుకొక్కలు, చేతులకొక్కలు మొత్తం యేసు రక్తం పూలిమేశారు. జ్వరం వదిలిపోయింది. ఆమేన్. 2 సిస్టర్లు పొయ్యి వెలిగిచ్చారు. వాళ్ళ పొయ్యి వెలిగిచ్చారు. తపేలా పెట్టి నీళ్లు కాగబెట్టారు. హల్లెలూయా. ఇంకొక 2 సిస్టర్లు అంట్లన్నీ బయటేశారు, మొత్తం కడిగేశారు. హల్లెలూయా. ఆమె బట్టలు, ఉతకవలసిన బట్టలన్నీ ఇంకొకరు బయటేశారు. శుభ్రంగా సబ్బు లేదు, సర్పు లేదు, చింతపండు లేదు, కారం లేదు, ఉల్లిపాయ లేదు, ఏమీ లేవు. అన్న మేము తెస్తాంలే, మీరు ఆడుండండి అని చెప్పేసి 2-3 బ్రదర్లు పోయారు. పోయి సెంటర్కి పోయి కావాల్సిన సరుకులన్నీ తెచ్చారు. ఈ సిస్టర్లు ఒకళ్ళు కొంతమంది బట్టలు ఉతికారు, కొంతమంది అంట్లు కడిగారు, కొంతమంది అన్నం కూర వండేశారు. అంత అయిపోయింది. పప్పు చారు చేసి తలా పక్క ఆమెకి స్నానం చేయించారు. వీళ్ళే సిస్టర్లే. ఆమె సహోదరి కాబట్టి సహోదరి శుభ్రంగా సిద్ధం చేసి మంచం మీద కూర్చోబెట్టారు. ప్రార్థన చేయన్న, అన్నం పెడతామని ప్రార్థన చేయించి తలా ఒక ముద్ద పెట్టేసి తినిపించారు. జ్వరం దెబ్బకు వదిలిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ గుడ్లు అప్పగించుకున్నట్టునే చూస్తున్నారు. ఏమి ఇదేందిరా? ఆ అంట్లు కడుగుతుంది ఎవరు? పెద్ద కులం వాళ్ళు. అయ్యో అదేంది? ఆ బట్టలు ఉతుకుతున్న ఆమె ఎవరు? ఎప్పుడు లేదేట్టా ఆమెంది ఏడొచ్చి అమ్మో మన ఇళ్ళల్లో ఇదేంది? అవును. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు ప్రేమ, అదే సహవాసం. హల్లెలూయా. ఆ దెబ్బకి అనేక మంది ఆ చుట్టుపక్కల సంగతి సన్నివేశాలు చూస్తూ ఉన్నవారు. దేవుని ప్రేమ అంటే ఇట్టుంటుందా? యేసు ప్రభు రైలు బండి ఎక్కితే ప్రేమ ఇట్ట కనపడుద్దా? అట్టయితే మనం కూడా బాధ. అమ్మే నువ్వు కూడా వస్తావు, నేను కూడా వస్తా, పదంప రేపు ఆదివారం నుంచి. వరుసగా అందరూ వచ్చేసారు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, యేసుక్రీస్తు సహవాసానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు.
సహవాసం అంటే అట్టాగుంటుంది. మరి అట్టాగే సాగుతున్నావా? మధ్యలో ఏమన్నా తేడాలు ఉన్నాయి? అడగండి. హల్లెలూయా. అన్యోన్య సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఏం జరుగుద్దంట? 1:7 చివరి భాగం, 1 యోహాను పత్రిక. మనము అన్యోన్య సహవాసము కలవారయుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను పవిత్రులుగా చేయిస్తుంది. ఎప్పుడైతే మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటామో, యేసుతో కలిసి ఏకమై సహవాసం చేస్తామో, మన ప్రతి పాపము ఆయన రక్తం కడుగుతుంది. ఆమేన్. 2:46 అపోస్తుల కార్యం 2:46. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పకుండా కూడుకుంటూ వచ్చారు. ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన భయం పొందిన వారై ఆనందముతోను దయ ప్రభు అందరి ఎడల దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచు ఉండిరి. మరియు హల్లెలూయా, ఏక మనసు కావాలి. హల్లెలూయా, తప్పక సహవాసంలో కూడుకోవాలి. హల్లెలూయా, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరికొకరు పరిచర్య చేయాలి, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందాలి. అలాంటప్పుడు ఏం జరిగిందంట? యేసుని మోసుకొని పోతున్నారు, యేసుతో మాట్లాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 14:2. భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోటి మాట్లాడుతూ ఉన్నారు. మనుష్యుడు ఎవడు గ్రహించడు, కానీ ఆత్మ వల్ల మర్మాలు పలుకుతున్నాడు. హల్లెలూయా. అంటే వీళ్ళు భాషతో మాట్లాడుతూనే ఉంటారు. పోయినసారి మనం కేరళ నుంచి వచ్చి 4 బ్రదర్ల పాస్టర్లను చూసాం. ఒక పాస్టర్ ఏడ వాక్యం చెబుతూ ఉంటాడు, మిగతా 3 పాస్టర్లు ఏం చేస్తారు? వెనక్కాటు ఇటు తిరుగుతా భాషతో మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ వాక్యం వినరా? అక్కర్లేదా? వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఈయన చెప్పే వాక్యం వీళ్ళ హృదయాల్లోకి బుర్రలోకి ఎక్కాల, ఫలించాల, మార్పు రావాలా, ప్రజల్లో కార్యాలు జరగాల. అందుకని వాళ్ళు ప్రార్థన చేస్తా తండ్రితో మాట్లాడుతున్నారు. ఏంటంటే సపోర్ట్. అవును ప్రభా, అట్నే చెయ్యయ్యా, అవునయ్యా, వాళ్ళని మార్చయ్యా, వాళ్ళని స్వస్థపరచయ్యా, వాళ్ళలో పట్టిన దెయ్యాలు ఎల్లగొట్టయ్యా అని. అవును, ఈయన చెప్పిన వాక్యం ప్రకారం అలాగనే అగునుగాక ఆమేన్ అని పలుకటం అన్నమాట. అందుకే వాళ్ళు ఏకీభవించి భాషతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి భాషతో మాట్లాడాలి. నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. సహవాసం చేస్తావంటే మాట్లాడుతూనే ఉండాలి. ఆత్మతో ఆత్మపూర్ణురాలవై ఆయనతో మాట్లాడుతూనే ఉండాల. ఆత్మతో నింపబడాల, మత్తులై ఉండకూడదు. అంటే మేము సారాయి దాగాలాగా ఉన్నామా ఏంది? మమ్మల్ని మత్తులు అంటున్నారు. హల్లెలూయా. సారాయి మత్తు ఒకటైతే, నిద్ర మత్తు ఇంకొకటైతే, ధన వ్యామోహం, డబ్బు ఆశ, డబ్బు మత్తు ఇంకొకటైతే, రకరకాలైన మత్తులు ఉంటాయి. మీరు మత్తులై మాంద్యులై ఉండక ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మతో ఎప్పుడు ఫుల్గా నిండి ఉన్నారనుకో, భాషతో మాట్లాడుతూ ఉంటారు, మీరు నడుస్తూనే ఉంటుంటారు. ఏం జరుగుద్దంట? సహవాసం చేస్తున్నారు కదా. మీ లోపల ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. మీరు మాట్లాడుకుంటా వెళ్తున్నారు, 4 కలిసి మాట్లాడుకుంటా వెళ్తున్నారు. హల్లెలూయా. ఆత్మపూర్ణులై ఉన్నారు కాబట్టి మీరు నడుతూ ఉంటే ఏం జరుగుద్దంట? ఈ నీడ పడితే చాలు
పక్క వాళ్ళకి మీద మీ నీడ పట్టే చాలు ఏమైద్దంట? అభిషేకం, ఆత్మ ప్రభావం, ఆత్మశక్తి అలాగ ప్రవహిస్తూ ఉంటుంది. రోగులు బాగుపడతారు, దయ్యాలు వెళ్ళిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. అందుకే సంగతి, సత్యం, నిజం, వాస్తవం గ్రహించి ప్రజలు పేతురు వస్తున్నాడంటే మంచాలన్నీ తెచ్చి ఇక్కడ బారుగా పండ పెడతారు. ఎందుకు? పేతురు నీడన్న పడితే బాగు. ప్రార్థన చేయనక్కర్లా, హల్లెలూయా, నూనె రాయనక్కర్లా, అభిషేకం ఇళ్ళలో ఉంది, ఆత్మ నింపుదల కలిగి ఉన్నారు, ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆత్మతో పూర్తిగా నా గిన్నె నిండి పొర్లి పారుతుందన్నట్టు పూర్తిగా ఆత్మ నిండిపోయింది వాళ్ళల్లో. అందుకే నీడబడితేనే చాలు. ఈ ఒక్క వ్యక్తి నీడ కాదు, లోపల ముగ్గురు ఉన్నారు. ఏ నీడ, అందుకే అభిషేకం నీడ ద్వారా ప్రవహిస్తుంది. ఆమేన్. అందరూ బాగుపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, పనికి మాలిన వాళ్ళతో సావాసం చేస్తే ఏం వస్తుంది? ఏమీ రాదు. హల్లెలూయా. అదే దేవునితో సహవాసం చేస్తే, ఆత్మతో నిండుకుంటే, ఆయనతో మాట్లాడుతూ పలకరిస్తా సహవాసం చేస్తూ అన్య భాషతో మాట్లాడుతూ రోడ్డు నడుతుంటే నీ నీడబడి రోగులు స్వస్థత పొందుతారు. నీ నీడబడి పక్కోళ్ళలో ఉన్న దెయ్యాలు పారిపోతాయి. నీ నీడబడి ఆయన నడుస్తూ ఉంటే చాలు. ఏడుస్తా కాంగాని పడింది. ఏంటమ్మా ఏడుస్తున్నా? అబ్బాయి ఒక్క కొడుకే, ఆయన ఎప్పుడో పోయాడు, ఆ పిల్లోడు చచ్చిపోయాడు, అందుకు ఏడుస్తున్నా. అవునా, ఓకే. చిన్నవాడా, లే, పాడిన తట్టాడు, లేపాడు. అదేంది? అవును, ఆయన నడుస్తూ నడుస్తూ కంటబడ్డ శవాన్ని అలాగే లేపేసాడు. హల్లెలూయా. అవునా, అంతే. వాళ్ళు నడుస్తూ నడుస్తూ ఉంటే ఒంట్లో ఉన్న దయ్యం ఎల్లబొంగింది. వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. హల్లెలూయా. వీళ్ళు ఏమన్నా అడిగారా? భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారా? ఇల్లు అప్ సైడ్ డౌన్ సైడ్ చేస్తారు వీళ్ళు. అంటే భూమిని తలకిందులు చేస్తారు. అబ్బో, తలకిందులు అంటే ఏదైతే ఇది వైద్య రీతిగా ఇది తగ్గదు అనుకుంటారో అది తగ్గిపోద్ది. అయినా ఎట్టగా ఇద్ది అదే ఇద్ది. సూర్యుడు చంద్రుడు ఆగో అంట, ఎట్ట ఆగుతుంది? ఆగారు. కన్యక గర్భం ధరించి కుమారుని కంట. అది కన్యక ఏంది, కొడుకుని పిల్లోని కంట. అది ఎట్టక కుదురుద్ది? లోక పద్ధతికి, రీతికి, విధానానికి విరుద్ధం కదా. విరుద్ధమే జరుగుతుంది. అదే తలకిందులంటే. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు ఇత్తనం నాటలేదు, నాటు వెయ్యలేదు, కోత కొయ్యలేదు. హల్లెలూయా. లక్షల మందిని దేవుడు పోషించాడు. ఎట్టా? అదే మరి. మంచు పడుతుంది, కొత్తిమీర ఇత్తనాలు లాగొన్ని పొద్దున్నే పోగు చేయటమను, ఏకుజాము లెగవాలి. పొద్దున్నే చీకటితో లేచి పోగు చేసుకుంటే అప్పుడే దొరుకుతాయి. కొంతమంది ఉంటారు నిద్రపోతోళ్ళు, పెందలాడి 10 దాకా నిద్ర లేగరు. ఏంది కాసేపు వండుకోవద్దు, లేపుతావు ఏంది? నన్ను లెగ్గొట్ట మాకు, మాకు గోల్ చేయగా. 10 12 లేచి అప్పుడు బ్రష్ చేస్తారు. మరి అట్టటి వాళ్ళకి పొద్దున్నే మన్నా దొరుకుద్ది అంటావా? పెందలాడి 12 లేచి తెచ్చుకున్నావా? రొట్టెలు కాల్చుకుని తిన్నావా? తినటం అయిపోయింది, అన్నీ అయిపోయింది. నేను ఇప్పుడు పోతాను, నేను గిన్నె తీసుకుని పోతే అక్కడ ఉంటుందా? మంచులాగా పడిన కొత్తిమీర గింజల్లాగా ఉన్నటువంటి మన్న కరిగిపోద్ది. ఇంకేముంటుంది ఆడ? ఏముండవు. హల్లెలూయా. ఆశీర్వాదం రాలేదు, నేను కూడా గిన్నె ఎత్తుకుని పోయాను. ఆడ నుంచి వచ్చేది ఆశీర్వాదం. ఏకుజాను ప్రార్థన లేదు కదా. నీకు దొరకాలంటే ఆశీర్వాదం ఎప్పుడంట? అరుణోదయమున, సూర్యుడు ఉదయించే టైంకల్లా నువ్వు అక్కడ ఉండాలా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటే అప్పుడు దొరుకుద్ది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏంటంటే బాగలేనప్పుడే గట్టిగా ప్రార్థన చేస్తారు. అన్నీ బాగున్నాయి, పని బాటల్లో పడి ఇంకేడ కుదురుద్ది, తీరికేది, అన్నీ బాగానే ఉన్నాయిగా. బాధలు లేకపోతే ఆసుపత్రి మొహం చూస్తామా? అంతే, అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు ప్రార్థనకి? హల్లెలూయా. పనుల టైంలో షేలకి ముందు వేసుకోవద్దు, షేలో కలుపు తీసుకోవద్దు. ఇప్పుడు ఎందుకు? ప్రార్థన తర్వాత బాధ లేదు.
హల్లెలూయా. అరుణోదయమున ఉదయాన ప్రతినిత్యం లేచి ఆయన సన్నిధిని ఎతకాల, ఆయనతో సహవాసం చేయాల. పొద్దున్న లేచి ప్రథమంగా యేసయ్యతో సహవాసం చేయాలి. అందుకే నిన్ను పిలుచుకున్నది ఆయన. హల్లెలూయా. నువ్వు కన్నా యేసుతో సహవాసం చేస్తే ఏం జరుగుద్ది? పౌలు కూడా సహవాసం కలిగిన వ్యక్తి. అందుకే నడికట్లు ఆయన చేతికి కట్టి తగిలినటువంటి కచ్చీపులు తీసుకెళ్తే రోగులు బాగుపడ్డారు, దెయ్యాలు పారిపోయి అనేక విశేష అద్భుతాలు పౌలు ద్వారా జరిగాయి. నీడబడితే పేతురు నీడబడితే రోగులు బాగుపడ్డారు. హల్లెలూయా. పక్క వాళ్ళని పలికి చెప్పండి, నీ సహవాసం ఎవరితో? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో. ఆ సహవాసం కోసమే ఏం చేయాలంట? 2-3 ఎక్కడ కూడుకుంటారో క్రమం తప్పకుండా నలుగురితో కలిసి కూడి ప్రార్థించు. నీడబడితే బాగుపడాల, నీ వల్ల అనేకులు స్వస్థత పొందాలి. నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి, ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి, అందరు నిన్ను కోరుకునే వ్యక్తిగా ఉండాలి. తిట్టుకునే వ్యక్తిగా ఈ మనిషి రాకపోతేనే బాగుంటుంది అన్నట్టు ఉండకూడదు. నువ్వు ఎప్పుడు వస్తావా, నీ రాక కోసం పక్క వాళ్ళు ఎదురు చూసి కనిపెట్టే వ్యక్తిగా, కోరుకునే వ్యక్తిగా ఉందువుగాక. ఉప్పుగా అందరితో కలిసిపోదువుగాక. అలాంటి వెలుగు లోకంలో నువ్వు ప్రకాశించుదువుగాక. ఆ రీతిగా దేవుడు మనందరినీ సిద్ధపరచుదురుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మొద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ కొత్త సంవత్సరంలో కొత్త అనుభవం మనకు కావాలా. నీ నీడ ద్వారా రోగులు బాగుపడాలా, నీ ప్రార్థన ద్వారా అనేక దయ్యాలు వెళ్ళిపోవాలి. నీ ద్వారా నీవు దేవునితో సహవాసం చేస్తున్నావు, దేవునితో కలిసి నీవు ఉన్నావు కాబట్టి నీలో ఉన్న దేవుడు లోకంలో గొప్ప కార్యాలు చేయాలా నీ ద్వారా. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నన్ను ఆ రీతిగా సిద్ధపరచయ్యా, నన్ను అభిషేకించి వాడుకో అయ్యా. నా వల్ల అనేకులు బాగుపడాలా, అనేకులకు మేలు కలగాల, అనేకులకు ఆశీర్వాదం రావాలా నా ద్వారా. నన్ను వాడుకో యేసయ్యా అని చేతులెత్తి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవా, నీకు వందనాలు. కుడి వచ్చిన నీ పిల్లందరిని బట్టి నీకు స్తోత్రాలు. క్రీస్తుతోనూ తండ్రి అయిన దేవునితోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసానికి మీరు మమ్మల్ని పిలిచారని, మీతో మేము సహవాసం సన్నిహితమైన బంధాన్ని కలిగి ఉండి అన్య భాష ద్వారా నీతో మేము మాట్లాడుకుంటూ నీతో సహవాసం చేస్తూ ఉంటే నీడపడిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయని. నీలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడు కాబట్టి గొప్ప కార్యాలు, విశేషమైన అద్భుతాలు మా ద్వారా ఈ లోకంలో జరుగుతాయని కనుక నీతో చక్కటి సంబంధం, స్నేహం, సహవాసం కలిగిన వారమై నీతో బంధాన్ని తెంచుకోకుండా నీతోటి స్నేహం, సహవాసం కలిగిన వారమై నీ సహవాసంలో వెలుగులో మేము నడుచుకోవటం ద్వారా ప్రభువా నీ రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించుతావు, నీతిమంతులుగా మమ్మల్ని మారుస్తావని. నీతిమంతులమైన మేము నీతో నిత్యము మాట్లాడుకుంటూ నీతో స్నేహం, దేవుని బిడ్డలతో సహవాసం, 2-3 కూడిన చోట ఉంటానన్నావు. అవును, నీ సన్నిధిని దించటానికే మేమంతా ఏక మనసుతో ప్రతి దినము తప్పక కూడుకొనుటకు మమ్మల్ని పురికొలిపినందుకు నీకు స్తోత్రం. కొందరు మానుకుంటున్నట్టు క్రమంగా సమాజ మందిరంలో కూడుకొనుట మానుకోవద్దని హెచ్చరిక చేసినందుకు నీకు వందనాలు. మేము కలిసి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడే ఉంటుందని హెచ్చరిక చేసినందుకు నీకు వందనాలు. ఆ రీతిగా నీతో సహవాసం సంబంధం కలిగి నీ ఆత్మతో మా ఆత్మ ఏకమై నీలో మేము మాలో నీవు సహవాసాన్ని కలిగి ఉండాలని నీ కోరిక తెలిపినందుకు స్తోత్రం. దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చువారమై నీ మాట ప్రకారం నడిచి విశేషమైన అద్భుతాలు మా జీవితంలో మేము అనుభవించుదుముగాక. వెలుగులో నడుచుకుంటున్న ఏ ఒక్కరు వ్యాధిగ్రస్తులుగా ఉండకూడదు. ఎవరికైనా వ్యాధి ఉన్నట్టయితే ప్రతి వ్యాధి యేసు నామములో వారిని విడిచిపోవునుగాక.
దేవుని పిల్లలైన వారికి విరోధంగా పలకబడిన ప్రతి శాపం యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి విధమైనటువంటి మంత్ర ఉచ్చారణ యేసు నామములో నిర్వీర్యమై పోవునుగాక. దేవుని పిల్లలకు ఆశీర్వాదం సమృద్ధిగా కురియునుగాక. ఆశించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధిక మేలు కలుగునుగాక. కృపతో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలు అర్పించబోతున్న కానుకను అంగీకరించమని, వారు తినబోతున్న ఆహార పదార్థాలను పరిశుద్ధపరిచి తింటుండగా వారి శరీరంలో ఇక ఏ వ్యాధి ఉండకూడదు, ఏ సమస్య పటాపంచులైపోవునుగాక. మూయబడిన ప్రతి మార్గం ఈ కొత్త సంవత్సరంలో వారి కొరకై తెరవబడునుగాక. ఎంతో కాలంగా ఎదురు చూసినవన్నీ ఈ సంవత్సరం వారికి దక్కునుగాక. కోరిన రేవుకుని బిడ్డలు చేరుదురుగాక. కృపగల హస్తాన్ని చాపి ప్రతి ఒక్క కన్నీటిని తుడిచి నీ బిడ్డలను సంతోషపరచమని, ఈ సంవత్సరం ఆనందించే సంవత్సరంగా, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం అనుభవించే సంవత్సరంగా ప్రతి ఒక్కరి పాలిట నీ మేలులన్నీ బిడ్డలకు సమృద్ధిగా కురియునుగాక. ఆ రీతిగా బిడ్డలు ఆశ్రయించినందుకై స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానయ్యున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. అందరికి వందనాలు. పక్క వాళ్ళు పలకరించి చెప్పండి, వందనాలు. నీలో దేవుడు, దేవునిలో నీవు సహవాసం ఎక్కడ తెంపుకోవద్దు. ఆమేన్.